పక్క మందిరానికి వెళ్ళొచ్చు, ప్రార్థన చేయొచ్చు, పాటలు పాడవచ్చు, వచ్చిన తర్వాత మళ్ళీ పాపిష్టి పనులు చేయొచ్చు, పాపిగా జీవించవచ్చు అనుకున్నది. ఈ జీవితం చాలామందికి బాగా నచ్చుతుంది. పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగానే జీవించాలి. ఈ జీవితం చాలామందికి నచ్చట్లా. అదే సమయంలో పరమ పాపిష్టివాడిగా జీవించాలి. ఈ జీవితం కూడా అందరికీ నచ్చట్లా. కొంతమందికి ఏది నచ్చుతుందయ్యా అంటే, ఒకవైపు మనం పరిశుద్ధంగా ఉంటున్నట్టుగా ఉండాలి, అలాగే పాపము కూడా అంటున్నట్టుగా చెయ్యాలి. ఇటు మనం అనుకున్నట్టుగా జీవించాలి, మందిరానికి వెళ్ళి దేవుడు అనుకున్నట్టుగా నటించాలి. ప్రమాదం, బహు ప్రమాదం. ఇది దేవుడు అస్సలు అంగీకరించినటువంటి జీవిత విధానం. నీకు బాగుంటుంది, కానీ దేవునికి మాత్రం అస్సలు నచ్చదు. ఆ రోజు గెరారు ఎంచేతనో ఇస్సాకు బాగా నచ్చేసింది. దేవునికి ఇష్టం లేని ప్రాంతము, దేవుడు అంగీకరించని ప్రాంతము, దేవుడు లేనటువంటి ప్రాంతము. అటువంటి ప్రాంతంలో ఇస్సాకు నివసిస్తానంటే దేవుడు ఒప్పుకోలా. వద్దు, దిస్ ఈజ్ నాట్ యువర్ లివింగ్ ప్లేస్. ఇది నువ్వు నివసించే స్థలం కాదు, నువ్వు పరదేశివి మాత్రమే, పరవాసివి మాత్రమే, ప్రయాణమై వెళ్ళిపో. దేవుడు చెబితే పర్మనెంట్ అయిపోయాడు అక్కడ. బాగా నచ్చేసింది ఆ ప్రాంతం, బాగా నచ్చేసిందని చెప్పి పర్మనెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, తిప్పలు మొదలైనాయి. కాపురంలో సమస్య వచ్చి పడింది. మళ్ళా చెప్తున్నా, నీ జీవితంలో ఎప్పుడైనా సరే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు ఏది చేసినా అది మొదటిగా నీ కాపురంలోనే చిచ్చు బయలుదేరుతుంది. మొదటిగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు మొదలవుతాయి, తేడాలు వచ్చేస్తాయి. మాట కలవదు, ఆలోచనలు కలవు, తలంపులు కలవు, సఖ్యత ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు ఏది చేసినా మొట్టమొదటిగా సైతాను చేసే దాడి నీ మీద, నీ భార్య మీద చేస్తాడు. జ్ఞాపకం పెట్టుకో, వాస్తవం గ్రహించు. ఇప్పుడు దాడి జరుగుతుంది. ఎవరి మీద తెలుసా మీకు? సంసారం మీద. సంతోషంగా ఉన్నటువంటి దంపతుల మీద ఇప్పుడు దాడి జరుగుతుంది. అక్కడున్న ప్రజలను చూసినప్పుడు ఎందుకో ఇస్సాకుకు భయం వేసి నన్ను చంపేస్తారేమో ప్రాణం మీదకి వచ్చేసింది. కాబట్టి తను అనుకున్నది ఏమిటంటే, తను బ్రతకాలి అని చెప్పి తన భార్యతో అంటున్నాడు, ఒక అబద్ధమాడో. ఎప్పుడైతే నువ్వు ఒక తప్పు చేస్తావో, ఒక తప్పు చేసిన తర్వాత సహోదరి సహోదరులు వినండి, సైతాను నీ చేత మరొక్క తప్పు చేయడానికి వెనుకంజ వెయ్యడో. అలాగే ఒకసారి నువ్వు తప్పు చేసిన తర్వాత రెండవ తప్పు చేయడం పెద్ద తప్పుగా నీకు అనిపించదు. కాబట్టి నీ జీవితంలో మొట్టమొదటిసారిగా నువ్వు తప్పు చేయాలనుకున్నప్పుడే ఆగావనుకో, ఆ తప్పు జరగకపోతే మరెన్నో తప్పులు జరగకుండా ఉంటుంది.